సోమాజిగూడలో 120 స్క్వేర్ యార్డ్స్లో 6 ఫ్లోర్లు కట్టిన ఒక బిల్డర్ ఇంత అక్రమంగా కడుతున్నప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. అదే కైజర్ న్యూస్ ఒకే ఒక్క కంప్లైంట్ జిహెచ్ఎంసీలో వెళ్ళి డ్రాప్ చేసింది. ఒకే వారంలో ఆ బిల్డింగ్ మొత్తం సీజ్ అయింది. ఇది సీజ్ అవ్వడమే కాకుండా ఆ అధికారుని ప్రశ్నించినందుకు ఆ జిహెచ్ఎంసీ ఏసీపీ మనల్ని ఏమన్నాడో తెలుసా? మీరు ఎంత తీసుకున్నారు, మీకు ఎంత కావాలి అని చెప్పి మనల్నే అన్నాడు. ఆ ఏసీపీ మీద కూడా మనం వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం. కమిషనర్ ఆ కంప్లైంట్ని తీసుకోవడానికి ధిక్కరించాడు. మేము ఇంత న్యాయంగా ఉన్నా సరే ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నన్ని రోజులు మన సమాజంలో ఎలాంటి మంచి జరగదు. ప్రతి పౌరుడు చేయాల్సిన ఒకే ఒకటి, ప్రతిసారి గవర్నమెంట్నో, రేవంత్ రెడ్డినో, మోదీనో తిట్టడం కాదు. మన చేతిలో ఉన్నది ఏంటి? ఒక పెన్, ఒక పేపర్. ఆ కంప్లైంట్ రాసి మీకు దగ్గరలో ఉండే ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీస్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, ఏదైనా సరే మీరు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చెయ్యని రోజు మా దగ్గరికి రండి. మనం ఇద్దరం కలిసి పోరాడదాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.